హాయ్ అండి. ఈరోజు ఇవి ఫినిష్ చేసేద్దాం. చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టుకుని ఉన్నాం కదా. నన్ ఆఫ్, బోత్ ఆఫ్, ఆల్ ఆఫ్ వీటిని కంప్లీట్ చేసేద్దాం. మీనింగ్ ఏంటి, సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ చేయాలి, ఇదంతా క్లియర్గా చూడండి. నేను రాసింది కొన్ని సెంటెన్సెస్లే, కానీ ఓరల్గా చాలా చెప్తాను. అన్నిటినీ క్లియర్గా వినండి, ఓకేనా? నన్ ఆఫ్ అంటే ఏదీ లేదు అని. అవుట్ ఆఫ్ టూ మెనీ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ టూ మెనీ పీపుల్, ఏదీ లేదు, ఎవరు లేదు, ఎవరు చేయలేదు, ఇట్లాంటి మీనింగ్ వస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ఒక గ్రూప్ లో ఏదీ లేదు, లేదంటే కొంతమందిలో ఏదీ లేదు అన్నట్టుగా. ఇక్కడ మనం ఇద్దరు గురించి మాట్లాడినట్టు కాదు, మోర్ దాన్ టూ పీపుల్, మోర్ దాన్ టూ థింగ్స్ గురించి మాట్లాడినట్టు అనమాట. సో చూడండి సెంటెన్సెస్ ఎలా ఉన్నాయి. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ పేయింగ్ అటెన్షన్. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ పేయింగ్ అటెన్షన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. నన్ ఆఫ్ దెమ్ ఆర్ పేయింగ్ అటెన్షన్ అంటే ఎవ్వరు అటెన్షన్ పే చేయట్లేదు అని. ఎవ్వరు అటెన్షన్ పే చేయట్లేదు. అటెన్షన్ పే చేయడం అంటే అదే కాన్సన్ట్రేటెడ్ గా లేరు అన్నట్టుగా అనమాట. అటెన్షన్ ఈ పే అటెన్షన్ అన్నది ఇదొక కొలకేషన్ అనమాట. దీన్ని ఇట్లానే వాడాలి, గుర్తుపెట్టుకోండి. కొలకేషన్ అంటే ఇదొక ఫ్రెండ్స్ లాగా అనమాట. వర్డ్స్ ఇప్పుడు అటెన్షన్ ఎప్పుడు ముందే పే అటెన్షన్ ఈ రెండు కలిపి మాత్రమే రావాలి, విడదీయకూడదు వీటిని. అలా కొలకేషన్స్ గురించి మళ్ళీ చూద్దాంలేండి, వాటి సంగతి ఇప్పుడు ఎందుకు. బట్ పే అటెన్షన్ అన్నది కలిపి చెప్తాము. ఇది ఒక వర్బ్, టుగెదర్ ఇట్ ఈస్ అ వర్బ్ అని గుర్తుపెట్టుకోండి. నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ అంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో నాకున్న ఆ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవ్వరు రావట్లేదు. ఇది కంటిన్యూషన్ అనమాట. కంటిన్యూషన్. నన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆర్ రన్నింగ్. ఏంటి ఏదో సౌండ్ వస్తుంది, బయట ఫ్యాన్ ఉందేమో చూసినప్పుడు అంటే నో, నన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆర్ రన్నింగ్. ఏ ఫ్యాన్ రన్ అవ్వట్లేదు అని చెప్పి మీనింగ్ అనమాట. చాలా ఫ్యాన్స్ ఉంటాయి రైట్ ఇంట్లో, నాట్ వన్ టూ, నాట్ ఒకటి రెండు కాదు, ఎక్కువ ఉండొచ్చు కదా. సో అవుట్ ఆఫ్ అ గ్రూప్ అనమాట. మోర్ దాన్ టూ ఉన్నప్పుడే ఇది రెఫర్ చేస్తాము. సో నన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆర్ రన్నింగ్ అంటే ఏ ఫ్యాన్ రన్ అవ్వట్లేదు. నన్ ఆఫ్ ద కిడ్స్ ఈట్ చికెన్, ఇది సింపుల్ ప్రెసెంట్ లో ఉంది. నన్ ఆఫ్ ద కిడ్స్ ఈట్ చికెన్ అంటే సో ఆ పిల్లల్లో ఎవరు చికెన్ తినరు అని అర్థం అనమాట. ఈట్ అని ఉంది రైట్, తినరు. అదే ఏట్ అని ఉంటే నన్ ఆఫ్ ద కిడ్స్ ఏట్ చికెన్, ఆ పిల్లల్లో ఎవరు చికెన్ తినలేదు అని అర్థం. ఆ లాస్ట్ లో ఉంటాయి చూసారా, తినరు, తినలేదు, అవే చాలా ఇంపార్టెంట్. నన్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ ఈటింగ్ చికెన్ అంటే ఆ పిల్లల్లో ఎవరు చికెన్ తినడం లేదు అని, ఇప్పుడు తినడం లేదు అని. నోట్ చేసుకోండి డిఫరెన్స్, ఓకేనా? వింటే గాల్లో కలిసిపోతుంది. నన్ ఆఫ్ ది ఐడియాస్ ఉండాలి. నన్ ఆఫ్ ది ఐడియాస్ మేక్ సెన్స్ అంటే ఒక 2-3 ఐడియాలు ఇచ్చారు మీరు, ఒక 3-4 ఐడియాలు ఇచ్చారు, ఒక బంచ్ ఆఫ్ ఐడియాస్ ఇచ్చారు. అందులో ఏది మేక్ సెన్స్ అంటే వర్క్ అయ్యేలాగా కనిపించట్లేదు, అందులో ఏది అర్థం ఉండేలాగా కనిపించట్లేదు, అట్లాంటి మీనింగ్ అనమాట మేక్ సెన్స్. మీకు బాగా అర్థమైంది అనుకోండి, యా దట్ మేక్ సెన్స్ అని అంటారు. అంటే అందులో అర్థం ఉంది, అది వర్క్ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో మనం యా దట్ మేక్ సెన్స్ అని అంటాం. ఇక్కడ నన్ ఆఫ్ ది ఐడియాస్ మేక్ సెన్స్ అంటే ఏ ఐడియాస్ లోనూ అసలు అర్థమే లేదు, ఏ ఐడియాస్ అసలు వర్క్ అయ్యేలాగానే అనిపించట్లేదు అని చెప్పడం మన ఉద్దేశం అనమాట. ఓకేనా? మేక్ అంటే తయారు చేయడం, సెన్స్ అంటే సెన్స్, ఇట్లా మాత్రం ట్రాన్స్లేట్ చేయొద్దు. నన్ ఆఫ్ ది ఐడియాస్ వర్క్డ్ అంటే ఏ ఐడియాస్ వర్క్ అవ్వలేదు. వర్క్ డన్ ఉంది చూసారా, పాస్ట్ టెన్స్. ఏ ఐడియాస్ వర్క్ అవ్వలేదు. నేను ఒక బంచ్ ఆఫ్ ఐడియాస్ ట్రై చేశాను, కానీ ఏ ఐడియాస్ వర్క్ అవ్వలేదు. నన్ ఆఫ్ ద టీమ్మేట్స్ ఇన్ఫార్మ్డ్. నీకు రాజు ఇన్ఫార్మ్ చేశాడా? లేదు. రఘు ఇన్ఫార్మ్ చేశాడా? అసలు నన్ ఆఫ్ ద టీమ్మేట్స్ ఇన్ఫార్మ్డ్ మీ. ఎందుకు? వై? ఏ టీమ్మేట్ అసలు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు? ఇలా అడగొచ్చు. నన్ ఆఫ్ ద టీమ్మేట్స్ ఇన్ఫార్మ్డ్ అంటే ఆ టీమ్మేట్స్ వల్ల ఎవరు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు అని. ఓకే. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ కంప్లీటెడ్ ద వర్క్ ఆర్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆర్ సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్, ఇట్లాంటిది ఏదైనా చెప్పొచ్చు. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. అంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు రైట్, అట్లా అంతమంది స్టూడెంట్లలో ఎవరూ కంప్లీట్ చేయలేదు ఆర్ ఎవరూ సబ్మిట్ చెయ్యలేదు అని. నన్ ఆఫ్ ద మెషిన్స్ వర్క్డ్. ఒక 4-5 మెషిన్స్ ఉన్నాయి,
ఇది ట్రై చేయి, అది ట్రై చేయి, అది చేయి. ఓకే నేను చేశాను, ఐ ఆల్రెడీ ట్రైడ్, బట్ నన్ ఆఫ్ ద మెషిన్స్ వర్క్. ఆ మెషిన్లలో ఏది వర్క్ అవ్వలేదు, వర్క్ చేయలేదు అని పాస్ట్ టెన్స్. ఐ యూస్డ్ నన్ ఆఫ్ ద కెమెరాస్. ఈ కెమెరాస్ వాడావా, నువ్వు ఈ కెమెరా వాడావా, ఈ కెమెరా, నో నో నో, ఐ యూస్డ్ నన్ ఆఫ్ ద కెమెరాస్. నేను ఏ కెమెరాను వాడలేదు, వాటిల్లో ఆ గ్రూప్ ఆఫ్ కెమెరాస్ లో ఏది వాడలేదు అని దీని అర్థం అనమాట. సో అట్లా నన్ ఆఫ్ అని చెప్పి ప్లూరల్ పెట్టండి. నన్ ఆఫ్ ద ఫోన్స్, నన్ ఆఫ్ ద చైర్స్, నన్ ఆఫ్ ద షర్ట్స్, నన్ ఆఫ్ ద డ్రెస్సెస్. ఇట్లా చుట్టుపక్కల ఆలోచించండి, కనపడుతుంటాయి కదా ఏవో ఒకటి. నన్ ఆఫ్ ద అని చెప్పి ప్లూరల్ ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నన్ ఆఫ్ మై టీమ్మేట్స్, నన్ ఆఫ్ మై కజిన్స్, నన్ ఆఫ్ మై సిస్టర్స్, ఇలాగా. నన్ ఆఫ్ మై పేరెంట్స్ అనకూడదు, పేరెంట్స్ మోర్ దాన్ 2 ఉంటారు కదా. నన్ ఆఫ్ అవర్ రిలేటివ్స్, ఓకే రిలేటివ్స్ అనొచ్చు. ఇంకా ఇట్లా ఆలోచించండి అట్లా నన్ ఆఫ్ అని చెప్పి ఏమేమి అనొచ్చు అని. నన్ ఆఫ్ ద పర్ఫ్యూమ్స్, నాకు కనిపించేవైతే. నన్ ఆఫ్ ద బుక్స్, నన్ ఆఫ్ ద షర్ట్స్. ఓకే, ఇలా మీకు ఏమేమి కనిపిస్తున్నాయో మీరు అవి యూస్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇక్కడ బోత్ ఆఫ్ అండ్ ఆల్ ఆఫ్ అని ఉంది కదా. ఫస్ట్ బోత్ ఆఫ్ చూడండి. బోత్ ఆఫ్ అంటే రెండు అని అర్థం. ఇక్కడ రెండు, ఓకేనా? బోత్ ఆఫ్ అంటే రెండింటి గురించే మనం ఆలోచిస్తున్నట్టు. సో బోత్ ఆఫ్ మై బ్రదర్స్ ఆర్ పోలీస్ అంటే మాకు 2 బ్రదర్స్ ఉన్నారు అన్నట్టు. సో మా 2 బ్రదర్స్ పోలీసే అని అర్థం. బోత్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ, నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎవరు హెల్ప్ చేస్తారు అనిత నీకు? తినా అంటే బోత్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ, 2 నాకు హెల్ప్ చేస్తారు. 2, ఓకే, ఐ మీన్ 2 అనమాట. బోత్ అంటే 2 గురించే మాట్లాడినట్టు. అఫ్ కోర్స్ వస్తువులు కూడా అనొచ్చు. బోత్ ఆఫ్ ద చైర్స్ ఆర్ మైన్, ఆ 2 చైర్లు నావే. బోత్ ఆఫ్ ఐ యూస్ బోత్ ఆఫ్ ద ల్యాప్టాప్స్, నేను ఆ 2 ల్యాప్టాప్లు వాడతా. అలా 2, 2 గురించి, రెండింటి గురించి మాట్లాడేటప్పుడు మనం బోత్ ఆఫ్ అని వాడొచ్చు. బోత్ ఆఫ్ మై పేరెంట్స్ వర్క్ అంటే మా అమ్మ నాన్న 2 వర్క్ చేస్తారు. బోత్ ఆఫ్ అస్ స్టడీడ్ పీజీ అంటే బోత్ ఆఫ్ అస్ అంటే నేను మా చెల్లి అనుకోండి, 2 పీజీ చేసాం. బోత్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ వర్క్, ఏ ల్యాప్టాప్ పనిచేస్తుంది, ఇది పనిచేస్తుందా, అది పనిచేస్తుందా? యా, బోత్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ వర్క్, 2 ల్యాప్టాప్లు వర్క్ చేస్తాయి అని అర్థం అనమాట. యూ కెన్ టేక్ బోత్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ అనొచ్చు. తీసుకోండి, ఇక్కడ రాయలా చెప్తున్నా, రాసుకోండి. యూ కెన్ టేక్ బోత్ ఆఫ్ ద ల్యాప్టాప్స్. ల్యాప్టాప్స్ 2 ఇవ్వకపోయినా అట్లీస్ట్ బుక్స్ ఇస్తాం, రైట్? యూ కెన్ టేక్ బోత్ ఆఫ్ ద బుక్స్ అనొచ్చు. యూ కెన్ బై బోత్ ఆఫ్ ద డ్రెస్సెస్ అనొచ్చు. 2 తీసుకోవచ్చు నువ్వు అని చెప్పి. ఇంకా బోత్ ఆఫ్ అని చెప్పి ఏమేమి వాడతాం అని చెప్పి జస్ట్ థింక్. బోత్ ఆఫ్ ద స్టూడెంట్స్, బోత్ ఆఫ్ మై ఫ్రెండ్స్, కజిన్స్. ఇంకా చుట్టుపక్కల చూడండి ఏమేమి కనిపిస్తున్నాయో. సో ఐ యూస్ బోత్ ఆఫ్ ద మార్కర్స్. 2 మార్కర్స్ ఉన్నాయి, బ్లూ అండ్ దిస్ వన్. I use only one of them, but example sake. I wear both of the pants. ఆ 2 ప్యాంట్లలో 2 వేసుకుంటా నేను. అలా I liked both of the dresses. 2 నచ్చాయి నాకు. I ordered both of the phones. 2 ఫోన్లు ఆర్డర్ చేశాను అనొచ్చు. I read both of the books అనొచ్చు. అవునా, 2 బుక్లు చదివాను. I followed both of the ideas అనొచ్చు. 2 ఐడియాస్ ఫాలో అయ్యాను. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చెప్తూనే ఉండొచ్చు. ప్రాక్టీస్ చేయండి మీరు కూడా ఇలా. తర్వాత ఆల్ ఆఫ్ అంటే అన్ని, ఎన్ని ఉంటే అన్ని, ఎన్ని కావాలంటే అన్ని. ఓకేనా? ఆల్ ఆఫ్ అంటే అన్ని. ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ కేమ్, అందరూ వచ్చారు. స్టూడెంట్స్ అందరూ వచ్చారు. ఇది ఈజీ. అన్నిటికంటే అంటే మనం ఎన్ని డిస్కస్ చేసినాం, నీదర్ ఆఫ్, ఈదర్ ఆఫ్, వన్ ఆఫ్, ఎనీ ఆఫ్, ఇట్లా బోత్ ఆఫ్, నన్. అన్నిటిలోకి ఈ ఆల్ ఆఫ్ కొంచెం ఈజీ. అన్ని అని అర్థం, సింపుల్. ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ కేమ్, అందరు స్టూడెంట్స్ వచ్చారు. ఐ యూస్డ్ ఆల్ ఆఫ్ ద వెజిటబుల్స్, అన్ని వెజిటబుల్స్ నేను వాడేశాను. ఐ వాంట్ ఆల్ ఆఫ్ ద బుక్స్, నాకు అన్ని బుక్స్ కావాలి. అట్లా ఐ ఎడిటెడ్ ఆల్ ఆఫ్ ద వీడియోస్, నేను అన్ని వీడియోస్ ఎడిట్ చేసా. ఐ షేర్డ్ ఆల్ ఆఫ్ ద పిక్చర్స్, నేను అన్ని పిక్చర్స్ షేర్ చేసా. ఇంకా I ate all of the ice creams బాక్స్లు ఉంటాయి, రైట్? I ate all of them, అన్ని తినేసినా. ఎలా? I answered all of the questions, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసా. I submitted all of the assignments, అన్ని అసైన్మెంట్స్ సబ్మిట్ చేసా. చూసారా ఎన్ని చెప్పుకోవచ్చో? నేను ఇక్కడ రాసినవే కాదు, ఓరల్గానే చాలా చెప్పా. She followed all of the ideas,
ఆమె అన్ని ఐడియాస్ ఫాలో అయింది. ఐ రిటర్న్డ్ ఆల్ ఆఫ్ ద బుక్స్. అన్ని బుక్స్ నేను రిటర్న్ ఇచ్చేసా. ఆల్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ ఇన్ ద కిచెన్. అన్ని ఇంగ్రీడియంట్స్ కిచెన్లో ఉన్నాయి. ఐ యూస్డ్ ఆల్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్. అన్ని వాడాను నేను ఇంగ్రీడియంట్స్. దట్స్ ఇట్ అండి. ఆల్ ఆఫ్ అని యూస్ చేస్తూ మనం చాలా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. నేను చెప్పిన ప్రతి ఒక్కటి స్పోకెన్లో చాలా చాలా ఇంపార్టెంటే. ఈ ఎనీ ఆఫ్, నన్ ఆఫ్, ఆల్ ఆఫ్, సమ్ ఆఫ్, ఇంకేం చెప్పుకున్నాం, ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్, ఇవన్నీ కూడా ఓకేనా. సమ్ ఆఫ్ చెప్పానా, నాకు గుర్తులేదు చెప్పినట్టు, కానీ అది కూడా ఇంపార్టెంటే. సమ్ ఆఫ్ ఎట్లా అంటే కొన్ని, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయే ఇవే, ఐ రెడ్ సమ్ ఆఫ్ ద బుక్స్ అనొచ్చు. నేను కొన్ని చదివాను అంటే అక్కడ ఉన్న బుక్స్లలో నేను కొన్ని చదివాను అన్నట్టు. ఐ యూస్డ్ ఓన్లీ సమ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ అనొచ్చు, అంటే అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్లలో నేను కొన్నే వాడాను. ఐ ఆన్సర్డ్ ఓన్లీ సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనొచ్చు, నేను కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేశాను. ఐ ఏట్ ఓన్లీ సమ్ ఆఫ్ ద నట్స్, అంటే అక్కడున్న నట్స్లలో నేను కొన్నే తిన్నాను అన్నట్టు. ఇంకా సమ్ ఆఫ్, ఐ బాట్ ఓన్లీ సమ్ ఆఫ్ ద డ్రెస్సెస్, నేను చాలా సెలెక్ట్ చేశా బట్ ఐ బాట్ ఓన్లీ సమ్ ఆఫ్ ద డ్రెస్సెస్ అనొచ్చు. కొన్ని మాత్రమే సెలెక్ట్ చేశాను అని, కొన్నాను అని. వి సెలెక్టెడ్ సమ్ ఆఫ్ ద డ్రెస్సెస్ అని కూడా అనొచ్చు, కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసాము అని. వాళ్ళు చాలా చూపిస్తారు కదా మనకి, అందులో మనం కొన్ని కొంటాం కదా. సో దే షోడ్ అ లాట్ బట్ వి సెలెక్టెడ్ ఓన్లీ సమ్ ఆఫ్ దెమ్. వాళ్ళు చాలా చూపించారు కానీ మేము కొన్ని మాత్రమే సెలెక్ట్ చేశాం అట్లా. దట్స్ ఇట్. సమ్ ఆఫ్ కూడా చెప్పేసా, నోట్ చేసేసుకోండి అన్ని. దట్స్ ఇట్. ఇంకా ఐల్ సీ యూ విత్ ఇంట్రెస్టింగ్ సిరీస్ నెక్స్ట్ టైం అండి. బాయ్. నెక్స్ట్ టైం ఇంత టైం తీసుకోను ఫర్ షూర్. టేక్ కేర్ అండి. కీప్ లర్నింగ్.